मैं पहचाने दो ना पहचाने दो को डालना वोट मेरा गुर्ते खाई सीखा పార్టీ నమ్మకం ఉన్నా మళ్ళీ మళ్ళీ అందులో పెట్టడమే నా పేరు కంచెల శ్రీనివాసరావు. ఇల్లందు మున్సిపాలిటీ 17వ వార్డులో ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 17వ వార్డు నుంచి వెళ్ళి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. దీనికి కారణం నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ రాకపోవడం. గత 30 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పలు రిజర్వేషన్లు ఎస్సీ కానీ జనరల్ కానీ వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ వార్డులో వేరే వాళ్ళకు స్థానం కల్పకుండా చేసిన వ్యక్తిని నేను. లాస్ట్ టైం జనరల్ రావడం వల్ల నేను చేయలేకపోయాను. ఈసారి బీసీ అయింది కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఏ రకంగా చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనకి బీఫామ్ ఇవ్వలేదు. దానికి కారణంగా నేను ఇండిపెండెంట్గా నిలబడాల్సి వచ్చింది. నాది కత్తెర గుర్తు. వార్డులో నాకు అన్ని సామాజిక వర్గాల నుంచి నాకు బాగా టచ్ ఉంది. ప్రజల సామాజిక వర్గం, ముస్లిం మైనారిటీ, ఎస్సీ సామాజిక వర్గం, మార్వాడీస్, వైశ్యాస్ అందరూ నాకు నుంచి సపోర్ట్ చేస్తాను. ఇంటర్నల్గా అందరూ జెండా పట్టుకొని తిరగకున్నా కానీ నాకు ఇంటర్నల్గా సపోర్ట్ బాగుంది కాబట్టి నేను గెలుస్తానని నమ్మకం నాకుంది. నన్ను కాంగ్రెస్ పార్టీ మర్చి వేరే వాళ్ళకు బీఫామ్ ఇవ్వడం వల్ల నేను ఇండిపెండెంట్ నిలబడాల్సి వచ్చింది. తర్వాత పరిస్థితి గెలిచిన తర్వాత వేరే. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడడానికి కారణం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ రాకపోవడం. గతంలో నేను ఇందిరమ్మ ఇండ్లు కానీ వార్డు ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉండి కూడా ఇందిరమ్మ కమిటీ ఇన్ఛార్జ్గా ఉండి కూడా చాలామందికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాము. చాలా సమస్యల పట్ల కౌన్సిలర్ కాకముందు కూడా నేను చాలా సమస్యల పట్ల పోరాటం చేశాను. కానీ నన్ను పార్టీ గుర్తించలేదు. కావున ఈసారి నన్ను ఇండిపెండెంట్గా గెలిపిస్తే నేను ఇంకా వార్డుని అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి అందరికీ ప్రజలందరికీ వార్డు ప్రజలందరికీ నా యొక్క మనవి. కాబట్టి 17వ వార్డు ప్రజలందరూ అత్యధిక మెజారిటీతో కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా నా యొక్క ప్రార్థన. నమస్కారం. డాడీ గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అది గెలిపి ఓటమి అని చెప్పి చూడకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని, అంటే నాకు ఇప్పుడు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను పుట్టినప్పటి నుంచి డాడీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని విధాలుగా డాడీ సహాయాలు చేశాడో, మన ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, చుట్టుపక్కల ఎలక్షన్స్ కానీ, ఎంపీ ఎలక్షన్స్ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ, వార్డ్ కౌన్సిలర్ ఎప్పుడైతే మాకు రిజర్వేషన్ లేనప్పుడు వేరే రిజర్వేషన్ వచ్చినప్పుడు ఆ ఎలక్షన్స్లో కానీ డాడీ అన్ని విధాలుగా సపోర్ట్ చేసినా కూడా మా కాంగ్రెస్ పార్టీ నుంచి అవసరం ఉన్నప్పుడు సపోర్ట్ ఇప్పుడు రాలేదు. సో ఇప్పుడు మాకు అవకాశం వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని దగ్గరికి పోతే కూడా మమ్మల్ని ఆదుకోలేదు. సో ఇప్పుడు అందుకని ఏంటంటే మా బలం ఏందో చూపెడదామని చెప్పేసి మేము కూడా ఇప్పుడు ఇండిపెండెంట్గా దిగాము. సో మీరందరూ అర్థం చేసుకొని డాడీ ఎన్ని విధాలుగా అందరికీ మన వార్డు తరఫున ఎంతమంది సాయం చేశాడో వాళ్ళందరూ మనసులో పెట్టుకొని ఇప్పుడు మా కత్తెర గుర్తుకి అందరూ మనస్ఫూర్తిగా ఓటేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాట్లాడతారు.